చాలా సందర్భాలలో మనము పాపముతో పోరాడము, కాంప్రమైజ్ అయిపోతాం, రాజీ పడిపోతాం, పాపముతో రాజీ పడిపోతాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందనంటే పాపముతో రాజీ పడటానికి వీలు లేదు. పాపంతో కాంప్రమైజ్ చేయొద్దండి. మనం ఎప్పుడు కూడా ఇది గుర్తుంచుకోండి, పాపముతో ఎప్పుడు కాంప్రమైజ్ కావద్దు. ఎందుకు అనంటే పాపముతో ఒకవేళ గనక మనము కాంప్రమైజ్ అయితే, రాజీ పడితే పాపము పరిపక్వమై ఏం గంటదట, మరణమును గంటదట. కాబట్టి మనం ఎప్పుడు కూడా పాపంతో రాజీ పడకూడదు. ఒకవేళ గనక మనము పాపముతో రాజీ పడినట్లయితే ఆ పాపము మనలో ప్రవేశించి అది పరిపక్వమై మరణానికి అనగా నరకానికి మనల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. దయాదాక్షిణ్యం లేదండి, దయాదాక్షిణ్యం లేదు పాపానికి. కాబట్టి మనము ఏం చేయాలి అనంటే పాపముతో పోరాడాలి, అది ఎలాంటి పాపమైనా సరే.